దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో లైవ్ లోనికి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I'm thankful to God that people who came in the live. దేవుని కృపా కాపుదల మనల్ని కాపాడుతూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు మనమందరమును దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. We have to thankful to God that His grace saves us. ఆయన నమ్మదగిన వాడు. He is trustworthy. ఆయన నిత్య స్తుతి పాత్రుడైన వాడు. He is worthy for our praises. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఒక పాట పాడిన తర్వాత వర్తమానంలోనికి సాగిపోదాం. In this time we will sing a song. ఓకే. ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్వస్థతను సగువాడా యేసయ్యా 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 స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము యేసయ్యా అయ్యా స్తోత్రము యేసయ్యా అయ్యా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్వస్థతను సగువాడా యేసయ్యా నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా అయ్యా ఒక మాట చాలునయ్యా అయ్యా ఒక మాట చాలునయ్యా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా మాధికారివి చేయి చాపి మహిమలు చేయువాడా మాధికారివి చేయి చాపి మహిమలు చేయువాడా అయ్యా మహిమలు చేయువాడా అయ్యా మహిమలు చేయువాడా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా నా చిత్తమే శుద్ధి పడుమాని స్వస్థతను సాగితివా నా చిత్తమే శుద్ధి పడుమాని స్వస్థతను సాగితివా అయ్యా స్వస్థతను సాగితివా అయ్యా స్వస్థతను సగితివా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్వస్థతను సగువాడా స్తోత్రము
యేసయ్యా వ్యాధులన్నీ మోసి సిలువలో వ్యాధులన్నీ మోసి సిలువలో సులువుగా మందవయ్యా అయ్యా సులువుగా మందవయ్యా ప్రార్థన వినువాడా నా కన్నీరు చూచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము యేసయ్యా యేసయ్యా హల్లెలూయా స్తోత్రము యేసయ్యా అయ్యా స్తోత్రము యేసయ్యా అయ్యా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా హల్లెలూయా మంచిది దేవునికి మహిమ కలుగును గాక Praise God. ఈ సమయంలో దేవుని వాక్యములోనికి సాగిపోదాం. In this time we will meditate on God's word. దేవుని గుర్చినటువంటి జ్ఞానమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We were meditating on knowing God. దేవునిని ఎరుగుట అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We were meditating on the topic knowing God. దేవుని కుమారుని ఎరుగుటయే నిత్య జీవము అన్న విషయాన్ని లేఖనములో నుండి మీ దృష్టిలోనికి నేను తీసుకుని వచ్చాను. We can see in the Bible that knowing the Son of God is the eternal life. దేవునిని ఎర్రగాలి అని అంటే గనక మనము దేవుని సముఖంలో కూర్చొని ధ్యానించాలి అన్న విషయాన్ని నేను మీతో ప్రస్తావించటం To జరిగింది. know God, you have to sit in the presence of God and you have to meditate in God. దేవుని సముఖములో ధ్యానిస్తున్నప్పుడు మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. When you were meditating in the presence of God, you can know who you are. మనం ఏమై ఉన్నామో, మనం ఎట్టివారమో, మన యందు ఎవరు నివసించుచున్నారో మనకు అర్థమవుతుంది. We can understand who was living in us and who we are. అయితే మనం ఎవరో అర్థం కావాలి అని అంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పిన మాటను నేను ఇంతకు ముందు మీకు జ్ఞాపకం చేశాను. To know who we are, Jesus said an example. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు, తను తాను రిక్తునిగా చేసుకొని నన్ను వెంబడించమన్నాడు. Jesus said in Matthew chapter 16 and verse 24 that if anyone want to follow me should deny themselves. తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించమన్నాడు. He said that deny himself and follow me. తను తాను ఉపేక్షించుకునేటువంటిది ఏమిటి అనే విషయం మీద మనం కంటిన్యూషన్ గా మాట్లాడుతున్నాం. We will speaking on that topic, denying himself. మన హృదయంలో మన ఒరిజినాలిటీకి సంబంధించినవి కాకుండా వేరేవి మన హృదయంలో వచ్చి చేరాయి. In our heart the original characters were there, but the useless characters in the world come into our heart. అవి పాపానికి సంబంధించిన సిన్నుకు సంబంధించినటువంటి లక్షణాలు. That characters were related to the sin. అవి మన హృదయమును ఏలుబడి చేస్తున్నాయి. That they were reigning our heart. అవి మన పైన పెత్తనం చేస్తున్నాయి. They were ruling our heart. అవి మనల్ని కన్ఫ్యూషన్ లో పెడుతున్నాయి. They were confusing us. అవి మనం దేవుణ్ణి ఎరగకుండా ఈ జీవన ప్రయాసలో మనల్ని నిమగ్నం చేస్తా ఉన్నాయి. They was letting us to doesn't know who is God. అవి ఏమిటి అనేటువంటి వాటిని నేను 1 by 1 మాట్లాడుతూ వచ్చాను. ఈగో అని చెప్పుకొచ్చాను. I told what were they. First one is ego. ఈగోని ఎలాగూ తొలగించుకోవాలో చెప్పాను. I preached that how to take out ego from you. అలాగే కోరికను ఎలాగూ మనము సరి చేసుకోవాలి, కోరికలో నుండి మనం ఎలాగూ జయించాలి, కోరికను ఎలాగూ మనం డైవర్ట్ చేయాలి దేవుని వైపు అనే విషయాన్ని నిన్నటి దినం మాట్లాడాను. And yesterday I preached about the second thing, that is desire.
how to change our desire and how to win over our desire. ఆ తర్వాత హింసను గూర్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Today we gonna look at the character that violence. హింస అనేటువంటిది మన హృదయంలో ఉంటది. Violence is in our heart. అది రకరకాలుగా మన జీవితంలో అది ప్రతిబింబిస్తా ఉంటది. It will turn to a different characters in our life. రకరకాలుగా అది కనపడతా ఉంటది. It will look differently in our life. కొంతమంది కుటుంబంలో పిల్లలను హింసిస్తా ఉంటారు. Some people hurt their children. భర్త హింసిస్తా ఉంటారు, భార్య హింసిస్తా ఉంటారు. Some people hurt their wife and husband. చుట్టుపక్కల ఉన్న వారిని హింసిస్తా ఉంటారు. Some people hurt the neighbors. ఇవంతా కూడా వారి హృదయములో నుండి వచ్చుచున్నటువంటి దుర్గుణాలు. All these were the bad characters from their heart. అందుకే ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు దేవుని గురించి చెప్పాను. దేవుని భాష ఏమిటంటే మౌనముగా ఉండటం. Before I told that God's language is the silence. మౌనముగా ఉండటము అనేటువంటిది అది చాలా శక్తివంతమైన విషయం. Being silent is a very powerful thing. ఈనాడు క్రైస్తవులైనటువంటి వారికి తెలియవలసింది ఏంటంటే నిశ్శబ్దముగా ఉండటం, మౌనముగా ఉండటం అది చాలా శక్తివంతమైనది అన్న విషయాన్ని గ్రహించాలి. Today many Christians should know that being silent is a very good thing. మన భారతదేశం చాలా భిన్నంగా ఉంటది అందుకు. It is quite opposite. Our India is quite opposite for that. నేను వేరే దేశాలు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. I went to Israel country. 10 రోజులు ఇజ్రాయెల్ దేశం ఉన్నాం. We were in that Israel country for 10 days. కానీ శుక్రవారం శనివారం ఇజ్రాయేలు పట్టణం హోటల్లో ఉండి ఇజ్రాయేల్ పట్టణం చూస్తుంటే నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. We visited Israel from Friday to Saturday and that Israel is very silent. ఆ యూదులైనటువంటి వారు ఆ సబ్బాతు దినాన దేవునితో నిశ్శబ్దంగా గడుపుతారు. In the day of Sabbath, the people of Israel will be silent. మేము యెరూషలేము పట్టణంలో ముఖ్యమైన ప్రాంతాలు తిరుగుతూ వెళుతూ ఉన్నప్పుడు When we were visiting Jerusalem, మా యొక్క గైడ్ చెప్తా ఉన్నాడు, ఇండియన్స్ కి చెప్తా ఉన్నాడు, మాట్లాడొద్దు, అరవద్దు, నిశ్శబ్దంగా ఉండండి అని పదే చెప్తా ఉన్నాడు. Our guide is saying to our Indians that be silent. ఎన్నిసార్లు చెప్పినా మన వారు కంట్రోల్ కాలేకపోయారు. He said many times, but Indians were not controlled. అప్పుడు మన భారతదేశం యొక్క ప్రజల యొక్క హృదయం ఎంత శబ్దం చేస్తా ఉంది, వారి యొక్క అలవాటు ఏ విధంగా ఉన్నదని నాకు అప్పుడు అర్థమైంది. I understood that how the Indians mentality and how they can be silent. అంత మాత్రం కాదు, నేను ఒకసారి సౌత్ కొరియా కొంతమంది పాస్టర్స్ తో వెళ్ళాను. Not only that, I went to South Korea with pastors. ఓ పెద్ద బస్ స్టాండ్ లోకి వెళ్ళి నిలబడితే అందరూ మా ఇంకే చూస్తున్నారు. We went to a bus stand and all people were looking at us. బస్ ఎక్కితే బస్సులో కూడా అందరూ మా ఇంకే చూస్తున్నారు కొరియన్స్. When we were in the bus, all the Koreans were looking at us. ఎక్కడికి పోయినా ఒక ప్రత్యేకత మనం సంతరించుకోవడానికి కారణం ఏంటంటే మనం మౌనంగా ఉండం, మాట్లాడుతుంటాం, అరుస్తూ ఉంటాం, శబ్దం చేస్తూ ఉంటాం. Wherever we go in the world, we will have a identity because we always do noise. అదే దేవుని సన్నిధానంకి వచ్చిన తర్వాత కూడా అదే మనకు అలవాటు అయిపోతా ఉంది. అక్కడ మౌనంగా ఉండం, శబ్దం చేస్తానే ఉంటాం, ఆళ్ళని కలుగుతానే ఉంటాం, ఆళ్ళని కదిలిస్తానే ఉంటాం. We inhabited that, and when we come in the presence of God, we disturb others and we disturb ourselves. అదే సాధారణమైనది, చిన్నదని మనం భావిస్తాం, కానీ అది హృదయంలో నుండి కలుగుతున్న అలజడి, ఇంకా చెప్పాలంటే అది ఒక పెద్ద అదొక హింస లాంటిది. We have the feeling that is a small thing, but that is a violent thing in our heart. ఆ హింస హృదయంలో ఉండి అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తా ఉంటుంది. That violence is in our heart and it will work very powerfully. ఈ హింసను గురించి చూడాలంటే బైబిల్ గ్రంథంలో ఆరంభానికి వెళ్ళాలి. To look at this violence, we have to go in Bible in the starting. సిన్ను గురించి చూడాలంటే, పాపమును గురించి చూడాలంటే ఆరంభానికి వెళ్ళి ఆరంభ ప్రమాణాన్ని చూడాలి. To look at the sin, we have to go to the starting of the sin. అలాగే బైబిల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా ఎక్కడ ప్రస్తావించబడింది అన్నదాన్ని మనం చూడాలి. If you want to look at an important thing from the Bible, firstly you have to see the first thing in the Bible. హింస ఎక్కడ ఆరంభమైంది అంటే ఆదికాండము 4వ అధ్యాయంలో ఆరంభమైంది. Where the violence was started means in Genesis chapter 4 and verse 7.
7వ వచనంలో రాయబడింది. It was written in verse 7. అక్కడ దేవుడు అంటున్నాడు, కోపం గురించి మాట్లాడుతూ ఆ కోపం ఎలాగ హింసగా మారిద్దో చెప్తున్నాడు అక్కడ. God says about anger, how that anger changes to violence. అది పాపమని ప్రస్తావిస్తూ అంటున్నాడు, పాపము నీ వాకిట ఎదుటే పరుండి ఉంది అంటున్నాడు. He is saying about sin, that sin lie at your door. ఆ తర్వాత కయ్యూను పోయి తన తమ్ముణ్ణి హేబేలుని చంపేశాడు. Then Cain went to his brother Abel and he killed him. హింస అనేటువంటిది ప్రియులారా మన బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనం చూడగలుగుతాం, గమనిస్తాం. We can see violence in Bible. మనం ప్రత్యేకంగా ఈ హింస గురించి బైబిల్లో చూసినప్పుడు బైబిల్ హింస గురించి చెప్తుంది అని చెప్పేసి చాలా మంది So అభిప్రాయపడుతున్నారు. many things that if you read the Bible, there we can see mostly about violence. పాత నిబంధనలో హింస గురించి ఎక్కువగా ఉంది అని అభిప్రాయపడుతుంటారు, కానీ వాస్తవానికి బైబిల్ హింసను ప్రేరేపించటం లేదు, హింస గురించి బోధించటం లేదు. So many have the feeling that in the Old Testament it is morely described about violence, but Bible doesn't describes about violence. దేవుడు కూడా హింస చేయటం లేదు. God also doesn't violate. దేవుడు హింసకు వ్యతిరేకమైనటువంటి God వాడు. is opposite to violence. కాకపోతే మనకు కొన్ని సందర్భాలు చూసినప్పుడు దేవుడు హింసను ఆయన అనుమతించాడేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదు. If you see in some situations, we have that feeling that God allows the violence, but he's not. నేను చెప్పాలంటే పాత నిబంధన అంతా మానవుని హృదయాన్ని ఆవిష్కరిస్తూ దేవుడు రాయించాడని నేను చెప్తాను. If you ask me that thing, I will say that in the Old Testament, mostly written about the humans. That's why in the Old Testament there is violence. కొత్త నిబంధన అంతా కూడా దేవుని హృదయాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ఆవిష్కరించాడని చెప్తాను. In the New Testament, the whole New Testament is written and described about the Son of God. జలప్రళయం ఆది కాండంలో రావటానికి, నోవాహు కాలంలో రావటానికి కారణం ఏంటంటే మనుషుని హృదయము చెడిపోయిన దైవమునదని రాయబడింది. In the time of Noah, the flood came into the world. Why? Because the heart of human is spoiled. మనుషుని హృదయం ప్రియులారా హింసతో నిండినట్లుగా మనం చూస్తాం. The human's heart is filled with violence. అందుకని దేవుడు దాన్ని క్లీన్ చేయటానికి, కడగటానికి, శుద్ధి చేయటానికి, పవిత్రపరచటానికి దేవుడు నిర్దేశించినట్లుగా మనం భావిస్తాం. So God desires to sanctify that heart of human. కనుక ఈ యొక్క హింస అనేటువంటిది మనం పాత నిబంధనలో అధికంగా చూసినప్పటికీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. So if you see we can see the violence in the Old Testament, but God doesn't accept that violence. కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడినప్పటికీ యుద్ధాలను గూర్చి, మరణాలను గూర్చి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినప్పటికీ అవి దేవుడు చేసినవని మనం భావించకూడదు. In many situations we can see about the violence in wars or in clashes, but the violence is not by God. అది దేవుని హృదయమని మనం భావించకూడదు. We should not think that violence is from God. దేవుడు అలాగే ఉంటాడు అని చెప్పేసి మనం ప్రస్తావించటం, అలా నమ్మటం ఎంత మాత్రమూ సరైనటువంటిది We should కాదు. not believe that violence is by God. ఎందుకనగా పాత నిబంధన భక్తులు ఎవరు దేవుణ్ణి చూడలేదు. Why? Because the Old Testament devotees didn't see God. ప్రియులారా, వారు దేవుని హృదయాన్ని ఎరిగిన వారు కారు. They doesn't know God. వారందరూ కూడా దేవుని విభేదించారు. All the people were opposite to God. దేవుని శోధించారని మనం చూస్తాం. They suffered God. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయారని దేవుడే ప్రస్తావిస్తాడు. God said that they didn't understand God. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఎద్దు తన కామాందు నెరుగును అని రాయబడింది. In Isaiah chapter 1, we can see the దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు అక్కడ. the God is feeling bad that the humans were not understanding God. కాబట్టి దేవుని హృదయాన్ని గూర్చి వివరం యేసు ప్రభు తెలియజేశాడు. So Jesus described about God's heart. క్రొత్త నిబంధనలో ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా We చూడగలుగుతాం. can see in the New Testament. తండ్రి హృదయాన్ని చూసినవాడు తండ్రి హృదయాన్ని వివరిస్తున్నాడు. The one who sees God's heart, he describes. తండ్రి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు, చూపిస్తూ He ఉన్నాడు. is explaining and described about God's heart. అందుకే యేసయ్య చెప్పాడు, శత్రువుని ప్రేమించమన్నాడు. So Jesus said that love your enemy. నీ శత్రువుని క్షమించమని చెప్పాడు. Forgive your enemy. ఎవరైనా నిన్ను 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వెళ్ళమని యేసయ్య చెప్పాడు. If anyone asks you to come with them for 1 kilometer, go for 2 kilometers. ఎవరైనా నీ పై వస్త్రం లాగి వేసుకుంటుంటే లోపల ఉన్న వస్త్రం కూడా ఇచ్చేయమని చెప్పాడు. If anyone taking your dress, give the inner dress also, he said. ఆ తర్వాత యేసయ్య చెబుతున్నాడు, ఎవడైనా ఒక చెంప ఒక పక్క కొడితే ఇంకో చెంప చూపించమంటున్నాడు. So Jesus said, if anyone slapped you on
face show your another. కనుక యేసయ్య ఎక్కడా కూడా ప్రియులారా హింసను ప్రేరేపించలా, హింసకు అనుకూలంగా ఆయన మాట్లాడు. So Jesus doesn't accept to the violence. హింసను సహించాడు, He హింసను భరించాడు ఆయన. he హింసను ప్రియులారా ఆయన తట్టుకున్నట్లుగా మనం చూస్తూ we ఉన్నాం. can see that God suffered by violence. ప్రియులారా యేసు ప్రభువుని అనేక మంది మానవులు హింసించారు. Many humans violated Jesus. బాధ పెట్టారు ఆయన్ని, They hurted Jesus. కష్టపెట్టారు ఆయన్ని, They hurted Jesus. అవమానపరిచారు, They అవమానపరిచారు. they embarrassed Jesus. ఆయన్ని ప్రియులారా బహుగా ఇబ్బంది పెట్టారు, They suffered Jesus. ఆయన్ని కొట్టారు. They beat him. ఆయన్ని విపరీతంగా కొట్టిన తర్వాత అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత చివరిలో అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించండి అంటే. After Jesus suffering like that, Jesus said that God, they don't know what they were doing, so forgive them. యేసయ్యలో ఎక్కడ కూడా హింసకు తగ్గినట్టు హింసకు సంబంధించిన ఆనవాలే కనపడవండి. We cannot see any address of violence in God. హింసకు సంబంధించినటువంటి ఉపదేశాన్ని కూడా యేసు ప్రభు ఉపదేశంలో మనం చూడలేము. God doesn't set any parable about the violence. ఒకసారి యేసయ్య సమరయ గుండా వెళుతున్నాడు. Once Jesus were going through Samaria. సమరయ పట్టణస్థులు యేసు ప్రభువును అడ్డుకున్నారు, ఆయన శిష్యుల్ని యేసయ్యను అడ్డుకున్నారు. The people of Samaria stopped Jesus and his disciples. అప్పుడు యోహోను జేమ్స్ అక్కడ ఉన్నారు. Then John and James were there. వాళ్ళు అంటున్నారు, యేసయ్యా ఏలియా ఆకాశం నుండి అగ్ని కురిపించినట్లుగా మీరు ఇప్పుడు అగ్ని కురిపించాలని కాల్ చేయండి అంటున్నాడు. They said to Jesus that God how destroy this village, how Elijah destroyed. అప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏం తెలిసిన, శిష్యుల ఎంక తిరిగి యేసయ్య చెప్పుచున్న మాట ఏంటో తెలిసిన అంటున్నాడు, మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారో నేను ఎరుగుతున్నాను. Then Jesus said to his disciples that I know what heart you have. కనుక నేను యేసు ప్రభు గురించి చెప్పాలంటే అతి శ్రేష్టమైన నమ్రత, ప్రియులారా ప్రేమ కలిగిన వాడు ఆయన. So to describe about God, he is very kind hearted. యేసయ్యను పట్టుకోవడానికి గెత్సేమనే తోటలోనికి సైనికులు వచ్చారు. To catch Jesus, the soldiers came to the garden of Gethsemane. ప్రియులారా అక్కడికి వచ్చినప్పుడు పేతురు ఆవేశపడి సైనికుడి యొక్క చెవును తెగ నరికాడు. So Peter was very furious and he cut off one soldier's ear. వెంటనే యేసయ్య అక్కడ వివాదాన్ని పెద్ద చేయకుండా వాడి చెవును వాడికి అంటించి ఆయన వారితో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. But Jesus didn't violated that situation, but he healed the soldier and he went off. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాని డిలీట్ చేసింది యూట్యూబ్ వాళ్ళు. Recently the YouTube channel YouTube deleted the movie that Passion of Christ. ఎందుకంటే యూట్యూబ్ లో ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ సినిమాలో యేసు ప్రభుని హింస పెట్టినటువంటి ఆ హింస చూడనొల్లనటువంటిదిగా ఉంది. ఇది మన యూట్యూబ్ యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఇది చాలా భయంకరమైన హింసతో కూడిందిగా ఉందని డిలీట్ చేసింది సినిమా. Why? Because the rules of the YouTube is should not upload any video of violence, because in that movie they suffered Jesus and that suffering is not able to see, so they deleted the video. ఏమంటే చూడనల్లనటువంటి రీతిగా ఆయన్ని హింసించినప్పటికీ If even not able to see the violence that they have given to God, ఆయన మౌనముగానే ఉన్నాడు. but he was silent. ఆయన క్షమించాడు. He forgave them. ఆయన హింసను అనుమతించలేదు. He doesn't allow violence. పిల్లరా అట్టి యేసయ్య ద్వారా మనం రక్షించబడినవా, We were saved by that God. ఆ యేసయ్య బిడ్డలం మనం. We were that God's children. ఆయన పోలికగానే మనము మలచబడి ఉన్నాం. We were of his image. ఆయన ఏ విధముగా ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో అదే విధముగా మనమును ప్రేమ కలిగిన వారమై ఉండాలి. We have to be with love how he has. దేవునిలో ఏ విధమైనటువంటి హింస లేదు. God doesn't have any violence. కనుక దేవుని హృదయము హింసకు ప్రియులారా కారణం కాదా, దేవుని లక్షణం కూడా కాదు. So God's heart doesn't allow violence and it is not God's character. దేవుని లక్షణము కాని హింస అనేటువంటిది మనిషిని హృదయాన్ని ఏలుబడి చేస్తున్న దినాలలో మనం ఉన్నాం. We were in the days that the character which is not of God, the violence is in
humans people. కనుక అట్టి హింస అనేటువంటిది మన హృదయాన్ని ఏలుబడి చేస్తా ఉంది. So that violence is ruling our heart. ఓసారి మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. Ask yourself, నా తండ్రి లాంటి వాడు కాదు కదా, my father is not like this. నా No? తండ్రి లక్షణాలు ఇవి కాదు కదా, My father's characters were this, not this. No. నా తండ్రి లక్షణము కానీ ఈ పాపానికి సంబంధించిన ఈ హింస అనేటువంటిది నన్ను ఏలుబడి చేస్తూ ఉంటే నేను ఈ హింసకు బానిసరాలునై ఉన్నానని మనం పశ్చాత్తాపపడి మన హృదయాన్ని దేవునికి అప్పగించవలసిన వారమైన. The violence which is not of my God's character and it is ruling me, so we should not surrender to violence. ఆ హింసను ఉపేక్షించుకోవాలి, ఆ హింసను వదిలిపెట్టాలి. We have to deny that violence. అప్పుడు మీ హృదయం బాగుపడుతుంది, In that time your heart will be మీ healed. కుటుంబం కట్టుబడుతుంది, Your family will be built. మీ పిల్లలు నెమ్మది నొందుతారు, Your children will be peace. మీ ఆయుష్ పెరుగుతుంది, Your lifespan will grow. మీరు ప్రశాంతతను అనుభవిస్తారు, You will have the peace. మీరు మీ జీవితం పైన ఒక తృప్తి కలిగి ఉంటారు. In your life you will have the completeness. దేవుడు మీకు ఇచ్చిన జీవితమును బట్టి మీరు ఆనందించగలుగుతారు. You will be happy that God has given that happiness. అట్టి కృప కావాలి అని అంటే Do you want that grace? మీ హృదయములో ఉండినటువంటి If you want that grace, the violence in heart, హింసకు సంబంధించిన ఆనవాలను, the addresses of violence in your heart, వాటిని ఉపేక్షించండి. deny that violence. వాటిని అవి నా దేవుని లక్షణం కాదు, అవి నాలో ఉండుటకు ఎంత మాత్రం నేను అనుమతించనని ఒక తీర్మానం చేసుకునండి. Understood that the violence is not of God, so I also should not have that. ఒకవేళ హింసను గూర్చి హింసలో నుండి బయటికి రాలేకపోతున్నారా, యేసయ్యను చూడండి. So if you were not getting out of violence, look at God. యేసయ్య హింసను ఎలా హ్యాండిల్ చేశాడో చూడండి. Look at God, how he handled violence. ఆటోమేటిక్ గా మీ హృదయంలో మార్పు నొందటం మొదలు. Definitely in your heart there will be a మీ change. జీవితంలో ఒక అద్భుతమైన ప్రకాశమానమైనటువంటి వెలుగు ఉదయించటం జరిగింది. There will be a great light in your life. మీ హృదయంలో నిజమైన సమాధానాన్ని అనుభవిస్తారు. There will be the trueness in your life. మీ జీవితంలో ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. There will be peace of mind in అది your life. దేవుని యొక్క పరిభాష, దేవుని యొక్క భాష అయ్యున్నది. The silence is God's language. కనుక అట్టి భాషను మీరు అవలంబించితే గనుక మీ హృదయంలో నెమ్మది నొందుతారు. If you learn that language, in your heart you will be మీ with హృదయం peace. తేలికవుతుంది, Your heart will be మీ cool. హృదయం ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది, Your heart will be healthy. ప్రశాంతతను అనుభవిస్తారు, Your heart will feel the peace. జీవించాలని ఆసక్తి పెరుగుతుంది. You will have the desire of living. మరణమును గుర్చినటువంటి కలవరము మిమ్మల్ని పట్టి పీడించదు. The death will not make you worry. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise హల్లెలూయా, హల్లెలూయా. కనుక అప్పుడు గాని దేవుడెవరో మనకు అర్థమవుతాడు. Then we can know who is God. దేవుడు ఎంతటి ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంతటి కనికరం కలిగిన వాడో మనకు We అర్థమవుతాడు. can understand how God is love. దేవుని దగ్గరికి ఎంత సులువుగా మనం చేరొచ్చు అనేది మనకు We అర్థమవుతుంది. can understand how we become close to God. అట్టి కృప మీకు కలుగును గాక. May God give that grace అట్టి to you. ఆశీర్వాదం మీరు అనుభవించుదురుగా. May you enjoy the blessing. దేవుని యొక్క ప్రేమ చేత మీ హృదయములు నింపబడునుగా. May you fill with God's grace. దేవుని ప్రేమ మీ హృదయములను కుమ్మరించునుగా. May his love fill in you. అగాపే అనే ప్రేమ మీ యొక్క జీవితంలో ఏలుబడి చేయునుగా. May the love of agape will rule in your life. హింసకు సంబంధించిన, ఇగోకి సంబంధించిన లక్షణాలలో నుండి విడుదల పొందుదురుగా. May you heal from the characters of violence and ego. అనవసరమైనటువంటి ఆలోచనలలో నుండి, కోరికలలో నుండి విడుదల పొందుదురుగాక. You will be healed from the useless wishes. మేలైన కోరికను కోరుకొనుదురుగాక. May you have the desire of good. ఇట్టి కృపను దేవుడు మీకు దయచేయునుగా. May God give that grace. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని God bless. ఆశీర్వదించునుగాక. God bless you. ప్రార్థన చేసుకుందాం. Let's pray. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. Our loving Father, thank అయ్యా, you. నీ బిడ్డలను God ఆశీర్వదిస్తున్నా. bless your children. ఈ లైవ్ లో చేరిన నీ బిడ్డలందరిని Bless ఆశీర్వదిస్తున్నా. the people who are నీ watching this కృపకు live. అప్పగిస్తున్నా. We give them to your grace. అయ్యా, హృదయములను పరిశోధించుకున్నవాడు ధన్యుడని మేము లేఖనంలో చూస్తూ ఉన్నాం. God, we can see who will realize their heart, that man will be glad. అయ్యా, హృదయమును గ్రహించున్నట్లుగా కృపనివ్వండి. Give the grace to know their heart. అయ్యా, హృదయము మోసకరమైనదని గ్రహించున్నట్లుగా సహాయం చేయండి. Let them help God to let them know how heart is violent. మీ సహాయము ద్వారా హృదయమును సరిచేసుకున్నట్లు సహాయం చేయండి. Help them to
their heart will be perfect. అయ్యా మీ హృదయము ద్వారా నైనా మీ వాక్యము ద్వారా నీ బిడ్డల హృదయాన్ని సరి చేసుకున్నట్లు కృప దయచేయండి. God, may they perfect their heart through you. విశేష కృపను బిడ్డలకు ఇవ్వండి, ఆశీర్వదించండి, Give that grace and bless them. మేలుల చేత నింపండి. Fill them with your grace. మీ వాక్యం వినగా మీకు అత్యంత సమీపస్తులుగా నీ బిడ్డలు మారున్నట్లుగా కృప దయచేయండి. Give the grace when they were hearing your word, make them close to you. విశేష కృప దయచేయమని Give that grace. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమాధానం గలవారి వర్ధిల్లండి. God bless you. ప్రతిరోజు ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు జూమ్ కాల్ ద్వారా సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా ప్రార్థనలో జాయిన్ అవ్వాలంటే ప్రార్థనలో జాయిన్ అవ్వండి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు పంపండి. All the believers were praying in Zoom call from 5 a.m. in the early morning, 5 a.m. to 6 a.m. If anyone want to join, please join. ఇటు అవకాశాన్ని వినియోగించుకునండి. మీకు తెలిసిన వారు కానీ మీ కుటుంబంలో ఉండిన విషయాలు కానీ ప్రార్థన అవసరం ఉంటే మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. జూమ్ కాల్లో జాయిన్ అయ్యేటువంటి వారికి మేము ఫేస్బుక్ పేజీలోనే అందు సమాచారము మేము ప్రియులారా ఉంచుతున్నాము, వాటిని చూడండి. Use this opportunity and send prayer requests in WhatsApp, and we will send the details related to Zoom call. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. God bless you. రేపటి దినాన్ని ఇదే సమయానికి ఫేస్బుక్ లైవ్ లో మనం కలుసుకుందాం. Tomorrow we will meet in the same time. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. God bless you. ఆమేన్. Amen.